ఫౌండర్స్, మన గ్రూప్ లో ఉన్న మిత్రులు, అడ్మిన్స్ కి అందరికి కూడా చాలా ఆ, రోజుల నుండి ఒక ఆడియో మెసేజ్ పెడదామని చెప్పేసి అని ఈరోజు ప్రతి ఇన్ఫర్మేషన్స్ ప్రతిదీ కూడా వాస్తవాలు అవాస్తవాలు ఏంటిదో ఈరోజు ఈ యొక్క ఆడియో మెసేజ్ ద్వారా ప్రతి ఒక్క ఫౌండర్ కూడా తెలుసుకున్నటువంటి అవకాశం 100% ఉన్నది. కంపెనీ అమెరికా అయినటువంటి ఏదైతే ట్రంప్ ఈ నిన్నటి దినాన మనకు ప్రమాణ స్వీకారం చేశాడో ఆ దేశానికి మరి మన ఆన్పాషుకి సంబంధం ఉంది అని చెప్పేసి అని కలవర పెడుతూ గత కొన్ని వారాల నుండి మనకు ఇక్కడ ఆయన సంతకం పెడతాడు, కేసులను ఎత్తివేయబడతాయి, 23వ తారీఖు 26వ తారీఖే మనకు కంపెనీ మొత్తం బయటికి వస్తుంది, గ్లోబల్ లాంచ్ అవుతుంది వస్తుంది అని చెప్పేసి అని ఇలాంటి విషయాలు వచ్చినాయి. మరి ఇది వాస్తవం ఉందమ్మా? వాస్తవం అనుకుందామా? సరే, ఈ వాస్తవాలు ఏంటిదో మరి ఈ ఇక్కడ మన గ్రూపులలో ఏ గ్రూప్ నుంచో ఎక్కడి నుంచో తెలియదు, కానీ కొన్ని గ్రూపుల నుండి వచ్చినటువంటి సమాచారం ఎలా ఉందనంటే మరి అది నమ్ముదాం. సారు ప్రమాణ స్వీకారానికి అసలు మన యాస్ సార్కి అన్పాష్కి ఓన్లీ రెండిటి 100 ప్రోడక్ట్లు అంటే అది 100 రకాల అంటే ప్రాజెక్టులు ఉంటాయి. ఆ ప్రాజెక్టుల మీద సంతకాలు పెట్టేది, ఒప్పందాలు సంతకాలు పెట్టి ఉన్నది అందులో మనది ఒకటి ఉన్నదని చెప్పేసి అని కూడా ఇవన్నీ చెప్తా ఉన్నారు. అసలు ఈ లీగాలిటీ అనేది ఆన్పాషు ఎప్పుడైతే 2018లో సృష్టించబడ్డదో అప్పటి నుండే అన్ని దేశాల నుండి లీగల్ టీము, టెక్ టీము, లీగాలిటీ టీము మనకు లీగల్ టీం సపరేట్ గా వర్క్ చేసుకుంటూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధం ఏమున్నది? ఒక్క దేశమేనా ఉన్నది? అట్లా అంటే మరి మనకు ఎన్ని దేశాలు ఉన్నాయో, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని ప్రధానులకు మన యాస్ సార్ వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసి దగ్గరుండి రావాలి అని చెప్పేసి అనడానికి అయితే లేదు కదా. ప్రతిదీ కూడా మనకు యాస్ సార్ మనకు ఒక మనకంటూ ఒక వాల్యూ ఉంటుంది, మనకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. మన సారు ట్రంప్ సార్ కాడికి పోయి అదంతా అవసరం లేదు. రేపు పొద్దున ఆన్పాషు నుండి వచ్చేటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో ఇదంతా వెళితే ప్రధానులే మన యాస్ సార్ కాడికి వచ్చి మనకు సమయము ఇవ్వండి మీతో మాట్లాడతా అని చెప్పేసి అని మనతో కంపెనీతో టైఅప్ అయ్యేటువంటి దేశాలు ఎన్నో ఉన్నాయి. మన కంపెనీకి ప్రపంచ దేశాలు అన్ని మనకు టైఅప్ అయ్యి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు అన్ని కూడా మనతో పాటు టైఅప్ అయ్యి మనతో జర్నీ చేయడానికి మనకు వర్క్ చేస్తూ ఉన్నది. మరి అలాంటప్పుడు మీరు ఒక మన ఏది అమెరికాలో ఉన్నటువంటి ఏది ట్రంప్ గారు ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో అతని ద్వారానే ఇవన్నీ జరుగుతాయని మాత్రం మీరు ఎట్లా అనుకుంటారు? అతని సంతకము ఒక్క దేశం మీద ఉన్నది, సార్ పోయిండు మొత్తం సపోర్ట్ కొట్టిండు చేసిండని అసలు నేను ఒక వీడియోలు చూస్తానే నాకే సిగ్గుచేట అనిపిస్తుంది. ఎంత ఫేక్ గాలు ఉన్నాడు, ఎంత వైరస్ గాలు ఉన్నాడు. అసలు ఈ కంపెనీని తప్పుదోవ పెట్టేయడానికి లేకపోతే ఇక్కడ పబ్లిక్ నమ్మేయడానికి అసలు ఎలాంటి అసలు కొంచెమన్నా ఎడిట్ చేసేటువంటి ముండ కొడుకు ఉన్నాడు. ఆ దొంగ నా కొడుకు ఎక్కడ ఉన్నాడో వాడు తెలియదు, కానీ వాడు ఎడిట్ చేసి పక్కపండి యాస్ సార్ పక్కపండి ఉండి చప్పట్లు కొట్టినట్టు ఆ మొండని తీసేసి తలకాయ పెట్టిండు. అరే నిన్న మొత్తం నైట్ అంతా చూసినాం. నైట్ అంతా మేము ఏం జరుగుతుంది ఏం కథ చూసినాం. ఏం జరుగుతుంది అసలు మన యాస్ సార్ వస్తున్నా ఏం కథ అని చెప్పేసి నైట్ అంతా వీడియో చూస్తే ఎక్కడ కూడా లేడు, ఎక్కడ కూడా ఉండలే, అవుపియలే. మరి వీడెట్లా ఎడిట్ చేసిండు? ఆ తలకాయ తీసేసి ఇంకో తలకాయ పెట్టి మా ట్రంప్ వచ్చిండు. మా ట్రంప్ యాస్ సార్ని కలిసిండట. యాస్ సార్ కలిసేసి ఏమన్నాడటంటే మీరు నాకు ఒక ఫౌండర్షిప్ ఇవ్వండి అంటే అసలు ట్రంప్ అసలు ట్రంప్ను వాల్యూ తీసేస్తుండ్రా లేకపోతే మన కంపెనీ వాల్యూ తీసేస్తుండ్రా? మన యాస్ సారు మా సార్ తోడు అన్నాడట ఏమని ఈ స్టోరీ మొత్తం రాసి గ్రూపులలో వైరల్ చేస్తా ఉన్నా. నా కొడుకులో నేను ఏం చేయాలని తెలియదు, కానీ అయితే ఇక్కడ 25% నీకు కమిషన్ ఇస్తా, నీకు అదనంగా ఇస్తా అని చెప్పేసి అని చెప్పడం ఇది యాస్ సార్ చెప్పిండట. అంటే ఎంత భయంకరమైన పరిస్థితిలో మన ఫౌండర్స్ ఎట్లాంటి భయంకరమైన పరిస్థితిలో తీసుకెళ్తున్నారు, ఎట్లాంటి విషయాలకు తెలియపరుస్తున్నారు. మీకేదైనా తెలిసి ఉంటే సబ్జెక్ట్ చెప్పండి. అప్డేట్లు అంటే పాపప్ ద్వారా వస్తే అప్డేట్ మాత్రం వినండి. బ్యాక్ ఆఫీస్ అంటూ ఒకటి ఉన్నది, ఆన్పాష్ వెబ్సైట్ అనేది ఒకటి ఉన్నది.
మీ ఆన్పాషి ఓ ఫౌండర్ ఏదైతే ఉందో వెబ్సైట్ అది చూసి బ్యాక్ ఆఫీస్ లో ఏ సమాచారం వస్తుందో దాన్ని మాత్రం ఆచరణలో తీసుకోండి. ఈ అమెరికా ప్రెసిడెంట్ గారికి మన యాస్ సార్కి ఇది ఒక్కటేగా కాదు, ప్రపంచ దేశాలు ఎన్నో ఉన్నాయి, పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి. ఆ అన్ని దేశాలు మన లీగల్ టీం మనం వర్క్ చేసుకుంటూ వెళ్తుంది. యాస్సార్ చేసే పని యాస్సార్ చేస్తూ ఉంటాడు. మనం మెయిన్ కావాల్సింది ఇక్కడ ప్రోడక్ట్లు రిలీజ్ అవ్వడము. అది ఆ దేశానికి మన దేశానికి కాదు, ఒక్క దేశాన్ని నుండి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కదా, మనకు అన్ని దేశాల నుండి ఎలాంటి లీగాలిటీ ప్రాబ్లమ్స్ లేకుండా మనకు యాస్సార్ అని తీసుకొస్తాడు. ఎవరు కూడా ఇక్కడ కంగారు పడని అవసరం లేదు. ఈ ఫేక్ నా కొడుకులు ఎడిట్ చేసి తలకాయ తీసేసి తలకాయ పెట్టి మనకు యాస్తారు అటెండ్ అయ్యిండు 20% సార్కు వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి ఇలాంటి విషయాలు ఏమి వినకండి. దానికి మన కంపెనీకి అక్కడ ఉన్నటువంటి వీటికి దేనికి సంబంధం లేదు. ఆయన ఎప్పుడో లీగాలిటీగా అన్ని తీసుకొచ్చుకుంటున్నాడు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కొన్ని దేశాలలో ఉన్నాయి, అవి కూడా లీగల్ టీం మొత్తం టోటల్ గా క్లియర్ చేసుకుంటూ మనం ముందుకు గ్లోబల్ లంచ్ తో ముందు రావడం జరుగుతుంది. అది ఏ డేట్ కూడా ఎప్పుడు ఈ రోజా రేపా ఎల్లుండా ఏ టైమా తెలియదు. మనమందరం వేచి ఉండడము మనం మంచిది. మన ఫౌండర్స్ కి ఎవరి పనులు వారు చేసుకోండి, ఎవరి జాబ్ వాళ్ళు చేసుకోండి, ఎవరి వృత్తి వాళ్ళు చేసుకోండి. మీరు ఆన్పాషు మీద మనము బ్యాక్ ఆఫీస్ పై కన్నేసి ఉంచండి, అంతేగాని ఇలాంటి ఫేక్ ఆడియో మెసేజ్ ఫేక్ ఎడిట్ మెసేజ్లు అవి గ్రూప్ లో వస్తే తిరస్కరించండి. కాబట్టి మైడర్ ఫౌండర్స్ ఇక్కడ ఎవరిని ఉద్దేశించి అనట్లేదు, మీరు ధైర్యవంతంగా ఉండాలి. మనకు కొన్ని మెసేజ్ల ద్వారా వచ్చినటువంటి విషయాలను మీకు తెలియపరుస్తున్నాను. ఇది మీరు మాత్రం రాంగ్ అనుకుంటే నో ప్రాబ్లం. నేను మాత్రం చెప్పేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. జై హింద్.